తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం ప్రశాంతంగా ముగిసింది. అజెండాలో పొందుపరిచిన 37 అంశాలు సమావేశంలో చర్చకు రాగా వాటిపై పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సజావుగా సాగింది. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం కోసం అధికారులు 37 అంశాలతో కూడిన అజెండాను రూపొందించారు. సమావేశంలో ప్రధానంగా 25వ వార్డు సభ్యుడు తాడిపోయిన రామయ్య రక్షిత మంచినీటి కుళాయిల గురించి ప్రస్తావించారు. ఖాళీ స్థలాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చి పన్ను విధిస్తుండటంపై సరైనది కాదని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే బలవంతంగా పన్ను వసూలు చేయటం సబబు కాదన్నారు. దీనికి కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ మున్సిపల్ బైలా ప్రకారం నడుచుకునే బాధ్యత తమపై ఉంటుందని ఆయన తెలియజేశారు. పురపాలక సంఘ కార్యాలయ భవనం స్లాబ్ పెచ్చులుడిపోతోందని, వెంటనే మరమ్మతులు చేయించాల్సి ఉందని 15వ వార్డు సభ్యుడు గుంటూరు కోటేశ్వరరావు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసరంగా చేయాల్సిన పనులను పక్కన పెడుతున్నారని ఆయన విమర్శించారు. పురపాలక సంఘ నిధులను పంచాయతీలకు వినియోగించారని, అలాగే వినియోగించే అధికారం ఉందా అని 12వ వార్డు సభ్యుడు పసుపులెట్టి త్రిమూర్తి కమిషనర్ ప్రశ్నించారు. అందుకు సంబంధించిన ఫైళ్లను చైర్పర్సన్ ఎదుట ఉంచుతానని సమాధానమిచ్చారు. దీనికి తాడిపోయిన రామయ్య మాట్లాడుతూ 2018లో టీడీపీ హయాంలోనే పురపాలక సంఘ నిధులను పంచాయతీలకు ఔటర్ రింగ్ రోడ్డు పేరట ఖర్చు చేశారని గుర్తు చేశారు. తన వార్డులో 5 అంతస్తుల భవన సముదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్మించారని, అవినీతి జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని 6వ వార్డు సభ్యురాలు కొర్రపాటి లక్ష్మి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. 2వ వార్డు సభ్యురాలు అన్నపత్తుని పద్మజ ఫిబ్రవరి నుండి కౌన్సిల్ సమావేశాలకు రావటం లేదని, 3 నెలలు వరుసగా సమావేశాలకు రాకపోతే సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉందన్న 19వ అంశాన్ని వాయిదా వేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. అలాగే కంపోస్ట్ యార్డ్లో బయోమైనింగ్ కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టరు పనులు సక్రమంగా చేయకపోతుండటంతో కాంట్రాక్టర్ను మార్చాలని సభ్యులు తీర్మానించారు. సమావేశంలో పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మనకి ఎలక్షన్ కూడా ఉంది, జూన్లో రావాలి. అయితే ఈ టైంలో మనం ఎజెండా పంపించడం సబ్జెక్ట్ మన దగ్గర రాదు కాబట్టి వాటిని మనం యాడ్ చేయలేకపోయాం. కాదు దశ ఎప్పుడు జనవరి, ఎప్పుడు ఫిబ్రవరి, ఎప్పుడు మార్చి, ఎప్పుడు మళ్ళీ ఆల్రెడీ జూన్ 8వ తారీఖు ఎలక్షన్ కూడా అయిపోయింది. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ డేట్ ఎంత జూన్ ఎలక్షన్ కూడా 8వ తారీఖు అయిపోయింది, 6వ తారీఖు అయిపోయింది. ఇవాళ తారీఖు అంతా ఈ నెలలో ఎందుకు అర్థం చేస్తున్నారు? మీ దగ్గరికి వచ్చిన ఎందుకని లేట్ చేస్తున్నారు? లేట్ అవ్వడం కాదు, అక్కడ వర్క్ అయిపోతుంది కదా. ఈ జనవరిలో పెట్టిన ప్రతిపాదనలు ఇవ్వాలి కాదు. అలాంటి అసలు చేయబాగండి. అసలు అసలు ఎట్లా చెప్పండి? మా సకాలంలో పనులు జరుగుతూ ఉంటాయి కదా. ఆలోచించండి, అందరు కౌన్సిలర్లు ప్రజలు కూడా ఆలోచించండి. నా ఒక్కడికి వస్తున్నారు, నేను అసలు రాను మున్సిపాలిటీకి, ఎప్పుడో ఒకసారి వస్తా. ఏంది మొన్న నాగరాకు వచ్చిన రోజే పెద్ద పెడలు పడుతున్నాయి పైన నుంచి. ఏంది ఈయన కొట్టుకుంటాం తర్వాత సంగతి, మీ పార్టీ మా పార్టీ తర్వాత సంగతి. కానీ ఎవడైనా ప్యానల్ కాపాడుకోవటానికి అధికారులు కానీ, కమిషనర్ గారు కానీ, చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లు కానీ, పబ్లిక్ కానీ ముందు మున్సిపాలిటీని ఒక దారి చేసి దాన్ని ఏదో పక్కకు పెడితే మంచిదని నాకున్న అనుభవంతో చెబుతున్నా. ఎప్పటికప్పుడు ఇంత పిల్లలు పడుతున్నాయి. దానికోను రిపేర్లని మున్సిపాలిటీ డబ్బులు ఏసీలు పెట్టుకోను, సీలింగ్లు పెట్టుకోను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోను. దాన్ని అందంగా రూపురేఖలు దుద్దుతున్నాను. ఎంత నల్లగా ఉండే, ఎంత పెయింటింగ్ వేసి నేను నల్లగానే ఉంటా, ఎర్రగా వస్తానన్నా. నేను చెప్పు, మా అమ్మకి అందెట్టగా అంది, నేను ఎంత రుద్దినా తెల్లగా రాను కదా, వస్తానా? అదే దాంట్లోంచి కింద పడుతున్నాయి. సాధారణ సమావేశం 37 అంశాల్లో ఒక అంశం వాయిదా పడింది. 36 అంశాలు ఆమోదించడం జరిగింది. వార్డుల్లో డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని వార్డుల్లో వర్క్ అనేది మనం పెట్టడం జరిగింది. ఎస్టిమేషన్ చేసి ఈ రోజున అన్ని అంశాలు ఆమోదిస్తాం. అలానే ఈ బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు అనేది మన మంత్రి గారు కూడా మన పర్యటనలో చూశారు. అలానే మేము కూడా దాన్ని పరిశీలించి ఎంకరేజ్మెంట్ తొలగించినాక ఈ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు ఎలాట్ చేయడానికి ఈ డ్రైనేజీ అనేది అక్కడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని రోడ్డు వేస్తే ట్రాఫిక్ సమస్య అనేది కొంచెం తగ్గిది కాబట్టి అది వేపియాలని గతంలో కూడా నేను ఈ విషయాన్ని మన మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలానే ఈ వచ్చిన మా కొత్త మినిస్టర్ గారు కూడా సహకరిస్తున్నారు. మాకు రాబోయే రోజుల్లో జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి అభివృద్ధి వైపు కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాయిదా వేసిన అంశం మన అన్న పద్మజ గారు వాళ్ళ
డాక్టర్ డెలివరీ అవటానా అమెరికా వెళ్ళటానా ఆ అంశాన్ని అంటే కౌన్సిలింగ్కి రాలేదు కాబట్టి 3 నెలలు ఆ అంశం మీద వాయిదా వేస్తాం. దాన్ని ఏంటో తర్వాత పరిశీలించి దాన్ని సమస్య